హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ మార్గం. నా యొక్క ఛానల్ను చూస్తున్న అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఎవరైతే నా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తున్నారో వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్. నేను ఈరోజు నిన్న జరిగినటువంటి GDS to MTS ఎగ్జామ్లో వచ్చినటువంటి జీకే బిట్స్ గురించి ఈరోజు వివరిద్దామని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరికీ ఉపయోగపడే వీడియో ఫ్రెండ్స్. ఎవరు కూడా దీన్ని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. ఈరోజు నేను చెప్తున్నది నేటి ఎగ్జామ్లో సెట్ డీలో ఇచ్చినటువంటి 34వ క్వశ్చన్ నుంచి మొదలు పెడుతున్నాను ఫ్రెండ్స్. దీంట్లో జీకేలో అడిగిన మొట్టమొదటి క్వశ్చన్ అనగా సెట్ డీలో 34వ క్వశ్చన్. చివరి మొఘల్ చక్రవర్తి బహదూర్ షా II ఏ కలం పేరుతో షైరీస్ రాసేవారు? చివరి మొఘల్ చక్రవర్తి అయిన బహదూర్ షా II అనగా రెండవ బహదూర్ షా ఏ కలం పేరుతో షైరీస్ రాసేవారు? దీనికి ఆన్సర్ వచ్చేసి జాఫర్. జాఫర్ అనే పదానికి అర్థం వచ్చేసి విక్టరీ అనగా విజయం అని అర్థం. నెక్స్ట్ రెండవ క్వశ్చన్. శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని మహాత్మా గాంధీ ఎప్పుడు ప్రారంభించారు? దీనికి ఆన్సర్ వచ్చేసి మార్చి 12, 1930. దీని గురించి చర్చించుకుందాం ఫ్రెండ్స్. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో శాసన ఉల్లంఘన ఉద్యమము 1930 నుంచి 1934 వరకు జరిగింది ఫ్రెండ్స్. దీనికి నేతృత్వం వహించే బాధ్యతను కాంగ్రెస్ పార్టీ మహాత్మా గాంధీకి అప్పగించింది. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ మూడవ క్వశ్చన్ అనగా సెట్ డీలో 43వ క్వశ్చను. హాట్ ల్యాంప్ కోసం 2025 బుకర్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి భాను ముస్తాక్. భాను ముస్తాక్ గారు 2025 సంవత్సరానికి గాను బుక్కర్ ప్రైజ్ను గెలుచుకున్నారు. వారు రాసిన ఏ పుస్తకానికంటే వాళ్ళు రాసిన హాట్ ల్యాంప్ అనే పుస్తకానికి గాను వారికి ఈ బుక్కర్ ప్రైజ్ లభించింది. వీరు ఒక కన్నడ రచయిత్రి మరియు న్యాయవాది కూడా. ఈమె కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారు. నెక్స్ట్ క్వశ్చన్ సెట్ డీలో 44వ క్వశ్చన్. మహిళల T20 అంతర్జాతీయ క్రికెట్లో సెంచరీ చేసిన మొదటి భారతీయురాలు ఎవరు? దీనికి ఆన్సర్ వచ్చేసి హర్మన్ ప్రీత్ కౌర్. ఈమె 2018లో న్యూజిలాండ్తో జరిగిన క్రికెట్ పోటీలో 51 బంతులకు గాను 103 పరుగులు చేసి ఈ రికార్డును సృష్టించారు. నెక్స్ట్ క్వశ్చన్ అనగా సెట్ డీలో 45వ క్వశ్చన్. మానవ శరీరంలో అతి పొడవైన ఎముక ఎక్కడ ఉంది? మానవ శరీరంలో అతి పొడవైన ఎముక తొడ ఎముక అనగా తొడలో అతిపెద్ద ఎముక ఉంటుంది. దాన్ని మనం ఫీమర్ అంటాము. అదేవిధంగా మానవ శరీరంలో అతి చిన్న ఎముక ఎక్కడ ఉంటుందంటే మధ్య చెవిలో ఉంటుంది. దీన్ని మనము స్టెపిస్ అంటాము. దీని యొక్క సైజు ఎంత అంటే 3 mm x 2.5 mm. సెట్ డీలో 46వ క్వశ్చన్. భారతదేశంలో అత్యంత పొడవైన రహదారి ఏది? దీనికి ఆన్సర్ వచ్చేసి NH-44. నెక్స్ట్ క్వశ్చన్ అనగా సెట్ డీలో 47వ క్వశ్చన్. భారతరత్న అవార్డు పొందిన మొదటి భారతీయులు ఎవరు? దీనికి వచ్చేసి ఆన్సరు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, భారతరత్న అవార్డు ఎప్పటి నుంచి మొదలుపెట్టారు అంటే దీనిని మన మొదటి రాష్ట్రపతి అయినటువంటి బాబు రాజేంద్ర ప్రసాద్ గారు 1954 నుండి ప్రారంభించారు. మొట్టమొదటిసారిగా దీనిని 1954లో 3 ప్రదానం చేశారు. దానిలో ఫస్ట్ ఒకరు వచ్చేసి చక్రవర్తుల రాజా గోపాలాచారి, రెండవ వ్యక్తి సర్వేపల్లి రాధాకృష్ణన్, మూడవ వ్యక్తి సర్ సివి రామన్. మనం క్వశ్చన్లో అడిగినటువంటి చాయిస్లలో సర్వేపల్లి రాధాకృష్ణన్ ఉంది కాబట్టి దానికి ఆన్సరు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ అవుతుంది.
ఈ అవార్డు ఎవరికి ప్రదానం చేస్తారంటే కళా, సాహిత్య, విజ్ఞాన, క్రీడా రంగాల్లో అశేషమైన కృషి చేసిన వారికి ఈ అవార్డును ప్రదానం చేస్తారు. నెక్స్ట్ దానికి రిలవెంట్గా నోబెల్ బహుమతి పొందిన మొదటి భారతీయుడు ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. వారికి ఎప్పుడు ఇచ్చారంటే 1913లో వారికి నోబెల్ బహుమతిని ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్ అనగా సెట్ డిలో 48వ క్వశ్చన్. భారతదేశం అత్యంత పొడవైన సరిహద్దును ఏ దేశంతో పంచుకుంటుంది? దీనికి ఆన్సర్ వచ్చేసి బంగ్లాదేశ్. బంగ్లాదేశ్తో ఎన్ని కిలోమీటర్లు సరిహద్దును పంచుకుంటుంది అంటే 4096 కిలోమీటర్లు. మరియు అతి తక్కువగా ఏ దేశంతో సరిహద్దును పంచుకుంటుంది అంటే దానికి ఆన్సర్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్. అనగా భారతదేశము ఆఫ్ఘనిస్తాన్తో అత్యంత తక్కువ సరిహద్దును పంచుకుంటుంది. అది 80 కిలోమీటర్లు. భారతదేశం ఎన్ని దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది అంటే భారతదేశం 7 దేశాలతో సరిహద్దును పంచుకుంటుంది. అవి వచ్చేసి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్. దీనిలో అత్యంత పొడవైన సరిహద్దును పంచుకుంటున్న దేశం వచ్చేసి బంగ్లాదేశ్. నెక్స్ట్ 49 వచ్చేసి ప్రపంచ తపాలా దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ తపాలా దినోత్సవం 9 అక్టోబర్న జరుపుకుంటారు. దానికి మరుసటి రోజు అనగా అక్టోబర్ 10న జాతీయ తపాలా దినోత్సవం జరుపుకుంటారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. నెక్స్ట్ చివరి క్వశ్చన్ అనగా 50వ క్వశ్చన్. 1905లో మిగిలిన బెంగాల్లో తూర్పు బెంగాల్ మరియు అస్సాంలను సృష్టించి బెంగాల్ను విభజించాలని ఎవరు ఆదేశించారు? దీనికి ఆన్సర్ వచ్చేసి లార్డ్ కర్జన్. ఓకే ఫ్రెండ్స్, ఎవరైతే మా యొక్క ఛానల్ను ఫాలో అవుతున్నారో వాళ్ళు ఈ యొక్క 10 క్వశ్చన్లలో 1 నుంచి 2 క్వశ్చన్లు ఆన్సర్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే నేను జూలై 24న ఒక షార్ట్ పెట్టాను ఫ్రెండ్స్. అది వచ్చేసి 2025 బుక్కర్ ప్రైజ్ విజేత ఎవరు అని. దానికి ఆన్సర్ బాను ముస్తాక్గా గుర్తించి మరియు వారి యొక్క కొంచెం వివరణ ఆ యొక్క షార్ట్లో నేను అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్. ఎవరైతే నాకు ఛానల్ను ఫాలో అవుతున్నారో వారు ఈజీగా ఈ ఎగ్జామ్లో 1 మార్కు తెచ్చుకుంటారు ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను ఇంపార్టెంట్ డేస్ గురించి ఒక సిరీస్ చేశాను ఫ్రెండ్స్. అది వచ్చేసి ఆగస్టు 18న నేను అక్టోబర్ నెల గురించి అక్టోబర్ నెల ఇంపార్టెంట్ డేట్స్ గురించి ఒక షార్ట్ చేశాను ఫ్రెండ్స్. దాంట్లో నేను అక్టోబర్ 10న జాతీయ తపాలా దినోత్సవం గురించి ఉంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు నా ఛానల్ యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే నేను దీంట్లో నా యొక్క ఉద్దేశం అంటే నేను నేర్చుకున్న దానిని ఇతరులకు చెప్పడం ఫ్రెండ్స్. ఎందుకంటే నా యొక్క వీడియో వల్ల కొంతమంది కన్నా లాభం జరగాలి ఫ్రెండ్స్. నేను కూడా 2023 ఎగ్జామ్ రాసినప్పుడు మాకు కూడా అడిగిన ఫ్రెండ్స్ 2023లో బుక్కర్ ప్రైజ్ ఎవరు గెలిచినారని. నేను దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పినాను ఫ్రెండ్స్. ఎగ్జామ్కి వెళ్ళాల్సినప్పుడు కరెంట్ అఫైర్స్ చూసుకోవాలా నేను చెప్పినాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నాకు ఛానల్ను ఇదే విధంగా మీరు ఫాలో అవుతున్నారు ఫ్రెండ్స్. మీకు మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.